యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. ఈరోజు మనము మత్తయి సువార్త నుండి కొన్ని ప్రశ్నలు వాటి జవాబులు తెలుసుకుందాము. మీరు మత్తయి సువార్తను పూర్తిగా అర్థం చేసుకోవాలనే ఉద్దేశంతో మత్తయి సువార్త నుండి 10 వీడియోలు చేస్తున్నాను. ఇది 3వ వీడియో. ఒక్కొక్క వీడియోలో 10 ప్రశ్నలు వాటి సమాధానాలు ఉన్నవి, అవి తెలుసుకోండి. ఈ 10 వీడియోల నుంచే చివరిలో 20 ప్రశ్నలతో ఒక వీడియో చేస్తున్నాను. దానిలో జవాబులు ఉండవు. ముందు చేసిన ఆ 10 వీడియోలలో ఉన్నాయే ఇచ్చాను. అవి విని 20 ప్రశ్నల్లో మీకు ఎన్ని సమాధానాలు వచ్చాయో తెలుసుకోండి. ఇప్పుడు 3వ వీడియో. 1వ ప్రశ్న, తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్లు నేను మిమ్ములను పంపుచున్నాను కనుక ఏ విధంగా ఉండమని యేసు తన శిష్యులకు చెప్పారు. తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్లు నేను మిమ్మల్ని పంపుచున్నాను కనుక పాముల వలె వివేకులను, పావురముల వలె నిష్కపటులనై ఉండుడి అని యేసు తన శిష్యులకు చెప్పాను. ఎవరికి విరోధంగా మాట్లాడువానికి పాపక్షమాపణ లేదు. పరిశుద్ధాత్మకు విరోధంగా మాట్లాడువానికి ఈ యుగమందైనను రాబో యుగమందైనను పాపక్షమాపణ లేదు. యోనా ప్రకటన విని ఏ పట్టణపు వారు మారు మనసు పొందిరి. యోనా ప్రకటన విని నీనేవే పట్టణపు వారు మారు మనసు పొందిరి. 4. అపవిత్రాత్మ ఒక మనిషిని వదిలిపోయిన తరువాత అది ఏమి చేయును? జవాబు: అపవిత్రాత్మ ఒక మనిషిని వదిలిపోయిన తర్వాత విశ్రాంతి వెదకుచు నీరులోని చోటు తిరుగుచుండును. 5. అపవిత్రాత్మ ఒక మనిషిని వదిలిపోయిన తర్వాత ఎక్కడను విశ్రాంతి దొరకనప్పుడు ఏమి చేస్తుంది? జవాబు: అపవిత్రాత్మ ఒక మనిషిని వదిలిపోయిన తరువాత ఎక్కడను విశ్రాంతి దొరకనందున మరి 7 దెయ్యములను వెంటబెట్టుకొని మొదట వదిలి వెళ్ళిన ఇంటికి లేక మనిషిని దగ్గరకు చేరును. అప్పుడు ఆ మనుష్యుని కడపటి స్థితి మొదటి స్థితి కంటే చెడ్డదగును. 6. లేని వారికి కలిగినదియు వారి యొద్ద నుండి తీసివేయబడును అన్నారు. ఎందుకు? లేనివారు చూచుచుండియు చూడరు, వినుచుండియు వినకయు గ్రహింపకయు యుందురు. అందువలన మంచి నేలను విత్తబడిన విత్తనము వంటి వారు ఎవరు? మంచి నేలను విత్తబడిన విత్తనము వంటి వారు వాక్యము విని గ్రహించువారు. అట్టివారు సఫలులై ఒకడు 100 ఒకడు 60 మరొకడు 30 ఫలించును. థ్యాంక్ యూ.